బ్యాక్ న్యూస్ అనంతపురం జిల్లా ధర్మవరంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ధర్మవరంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. 4000 కోట్లు తిని కనీసం రోడ్డు మరమ్మతులు చేయలేదని ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు చేశారు. అయితే సూరి హడావిడి అంతా ఎన్నికల స్టంట్ అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే. నేను పొలిటికల్ గానీ ఇలాంటి ఇంకోటి రాలే. నేను కేవలం ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ప్రజలకు పిల్లలకు కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి ఈ గుంతల్లో పడి. ఆ గుంతల పార్ట్ హోల్స్ అన్ని కంప్లీట్గా మూసేసి క్లియర్ చేద్దామనే ఉద్దేశంతోనే ప్రజలందరి కోరిక మేరకు వచ్చాను. కానీ నాకేదో ఇక్కడ లబ్ధి పొందాలా, నాకేదో ఇంకోటి కావాలని ఎప్పుడూ లేదు. శాసనసభ్యుని 50-60 టన్నులు టిప్పర్లు, ఇసుక టిప్పర్లు, లారీ టిప్పర్లు, కేవలం దోపిడీ దోపిడీ దోపిడీ. ధర్మవరం నియోజకవర్గంలో దోపిడీ తప్ప వేరే పరిస్థితి ఎక్కడా లేదు. ఈ రోడ్డు వాళ్ళు వేస్తారా లేదా మేము వేయాలా, ఎన్ని రోజులు వేస్తారు చెప్తే దాని తర్వాత మేము వేసే సిద్ధంగా ఉన్నాం. ఎంతవరకు చేస్తాడు? 4 కోట్ల వరకు. ఎన్ని గుంతలు ముంచుతాడు అతను? ముంచితే 2 టిప్పర్లతో 2 గుంతలు ముంచినాడా? అంతకంటే ఎక్కువ ముంచాడు కదా. సో అతను వేసిన వరకే 28 కోట్లతో 2019లో అతను చేసిన వరకే. మరి ఏమాత్రం క్వాలిటీతో ఏడ్చినాడు చెప్పండి. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్. వాళ్ళకు పొలిటికల్గా శ్రీరామ్కి ఇది నేను పొడింగ్ అని ఇలాంటివన్నీ కూడా ఈ హైపు చిల్లర చేసేది మామూలు. ఇతను చేసేది చూసి సాలైపోయింది మాకంతా. 4000 కోట్లలో 10% ఇవ్వమని చెప్పిన. నువ్వు నీ ఆడగాలంటే ఆడ సంతకాలు పెడతానే ఉంటాను, నువ్వు చేసుకుంటూ పోతానే ఉండని. ఊత్తవన్నీ ఇట్లాంటివన్నీ బుడుబుక్కల మాటలు మాట్లాడుతూ ఉంటాంటాడు. మేము ఎన్ని చూసినాము. 10 రోజుల్లో నోటిఫికేషన్. ఇప్పుడే కదా అంత కొత్త పిచ్చకాలందరూ వస్తూ ఉంటారు. రాజకీయంలో కొత్త పిచ్చకాలందరూ వచ్చే టైం ఇది అనమాట, సీజన్ అన్నమాట ఇది.